నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో నాయకుడు పార్టీలు మారడం, ద్వితీయ స్థాయి నాయకుల నుంచి ఎమ్మెల్యేల వరం వరకు పార్టీలు మారడం సహజం. కానీ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు కీలకమైన నేత పార్టీ మారితే మాత్రం అది పెద్ద సంచలనమే అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులను చూస్తే అలాంటి సంచలన పరిణామాలే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో చాలా మంది బీఆర్ఎస్ నాయకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లారు. మరీ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అయితే ఇప్పటికీ కూడా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నుండి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే గత కొద్ది రోజుల నుండి బీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన చాలా మంది కాంగ్రెస్లోకి వలస వెళ్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అలాగే బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావుని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే హరీష్ రావు కనుక బీఆర్ఎస్ పార్టీని వదిలితే ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఒక్కరు కూడా ఉండరని వారి నమ్మకం. బీఆర్ఎస్ పార్టీని మొత్తం తెలంగాణలో లేకుండా చేసి అందరినీ తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి హరీష్ రావు ఒక్కరు బయటకు వస్తే ఖచ్చితంగా పార్టీ బలహీనపడిపోతుంది. హరీష్ రావు లాంటి వారే పార్టీ వదిలారు, మనమెంత అని ఆయన దారిలో నడిచే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అందుకే మొన్నటికి మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లోకి హరీష్ రావు వస్తే దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తామని సంచలన కామెంట్స్ చేశారు. అలాగే తాజాగా బండి సంజయ్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ అవినీతికి వ్యతిరేకంగా ఆ పార్టీని వదిలి మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామంటూ హరీష్ రావు గురించి సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు మోడీ నాయకత్వంలో బీజేపీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చే ఎవరికైనా సరే బీజేపీ పార్టీ ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలా రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు హరీష్ రావుని తమ పార్టీలోకి ఆహ్వానించడం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు లేకపోతే ఎవరు ఉండరు అనే నమ్మకంతోనే ఇరు పార్టీలు ప్రతిసారి హరీష్ రావుని తమ పార్టీలోకి రావాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ అనుకున్నట్లుగానే నిజంగానే హరీష్ రావు పార్టీని వదిలితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కనుమరుగైపోవడం ఖాయమని భావిస్తున్నారు.